హాయ్ గైస్ 5 మిస్టేక్స్ కెరీర్ గ్యాప్లు అనేవాళ్ళు ఎక్కువ మంది చేస్తారు. మనం ఇది కొంచెం ఫోకస్ పెట్టి ఇవి మనం చేయొద్దు. సో దాని గురించి కొంచెం మనం ఎక్స్‌ప్లనేషన్ తీసుకుందాము. డెఫినిట్‌గా ఏంటి అంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మనకి జాబ్ పోయేదానికి అవకాశం ఉంటుంది. చాలా అనుకోవచ్చు. చాలా మైనర్ మిస్టేక్. చాలా 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 మైనర్ మిస్టేక్స్. చిన్న మిస్టేక్స్ అయ్యుండొచ్చు కానీ ఇవి ఏంటి అంటే మనము జాబ్ పోగొట్టుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం కొంచెం వీటి మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇవి ఏంటి అంటే మాక్సిమం పీపుల్ చాలా లైట్ తీసుకుంటారు. సో మనం అలా కాకుండా కొంచెం దీన్ని సీరియస్‌గా తీసుకొని దీన్ని ప్రాపర్‌గా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో చాలా మంది చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఆఫీస్‌కెళ్ళినప్పుడు అంటే వాళ్ళ పక్కన వాళ్ళతో కో ఎంప్లాయీస్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎవ్వరు మనకి ఫ్రెండ్స్ కాదు. ఆళ్ళెంత క్లోజ్‌గా ఉండుండొచ్చు. ఎంత క్లోజ్‌గా మీరొక బ్రదర్ లాగా ఉండుండొచ్చు. బట్ స్టిల్ నెవర్ ఎవర్ షేర్ ఎనీ పర్సనల్ థింగ్స్ టు కో ఎంప్లాయీస్. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అండి. కో ఎంప్లాయీస్‌కి లేకపోతే అక్కడ పరిచయం అయిన వాళ్ళకి సో అండ్ సో ఇట్లా జరుగుతుంది. నాకు ఇట్లా మేనేజర్‌తో ఇట్లా ఉంది. లేకపోతే నేను ఇట్లా ఎక్స్‌పీరియన్స్ అనేది నేను ఒక డొమైన్ మీద ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకొక డొమైన్ మీద చేంజ్ చేసి పెట్టాను. సో అండ్ సో నాకు ఇట్లా అనేది ఎవ్వరు ఎప్పుడు కూడా మనము పక్క వాళ్ళతో షేర్ చేయకూడదు. నెవర్ షేర్ దీస్ థింగ్స్. అండ్ ఆల్సో పర్సనల్స్ కూడా ఎప్పుడు మనం షేర్ చేసుకోకూడదు. ఎంత క్లోజ్ ఉన్నా గానీ మన లిమిట్‌లో మనం ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఆఫీస్‌లో ఫ్రెండ్స్ అంటే ఆఫీస్‌లో వరకే ఉండి వన్స్ ఆఫీస్ నుంచి ఔట్ అయిన తర్వాత వాళ్ళెవరో మనమెవరో అన్నట్లుంటే మీ కెరియర్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సిట్యుయేషన్ అడ్వాంటేజ్‌గా తీసుకొని అంటే ఒక సిట్యుయేషన్ వస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీకు మైనస్‌లు తెలిసి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ముందుకెళ్ళడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మీ పర్సనల్స్ ఇవన్నీ తెలుసు. సో, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది చేసే మిస్టేక్. ఫ్రెండ్స్ అనంగాల్నే అక్కడికెళ్లారు మంచిగా అబ్బా! మంచిగా కూల్‌గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హెచ్ఆర్‌లు గూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడతారని మనం ఎప్పుడన్నా మనం పర్సనల్ థింగ్స్ షేర్ చేసామంటే అంతే ఇంగ. దాన్ని పట్టుకొని వాళ్ళు ఆడుకుంటారు మనల్ని. సో, ఇలాంటివి చేయకండి. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే చాలా మంది మీటింగ్స్ రెగ్యులర్‌గా అంటే యాక్టివ్ ఉండరు. రెగ్యులర్‌గా అటెండ్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి అటెండ్ అవ్వరు. లేకపోతే యాక్టివ్‌గా ఉంటారు. సో, మీటింగ్స్ డైలీ మీటింగ్స్ గానీ, ఈ టీమ్స్ గానీ, లేకపోతే స్టాండప్ కాల్స్ గానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్‌లో కార్పొరేట్ ఎలా ఉంటుంది? కార్పొరేట్ మొత్తం వరల్డ్ ఎలా ఉంటుందంటే ఎంత పని చేశావో అంత ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. నేను రోజంతా కష్టపడుతున్నా. రోజంతా నువ్వు ఒక టాస్క్ చేస్తున్నావు. ఇంకోడొచ్చి నేనే దగ్గరుండి చేయించానని చెప్పి వాడు దాన్ని ఇంకొక పర్సను దీన్ని క్రెడిట్ తీసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. సో, మనం కష్టపడిన దానికి మనమే క్రెడిట్ తీసుకోవాలంటే డెఫినైట్‌లీ వి షుడ్ స్పీక్. చాలా మందికి ఇక్కడ ఏంటి అంటే నేను వర్క్ చేస్తున్నా గదా! స్టాండప్ కాల్స్‌లో నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నన్ను పలకరియట్లేదు గదా! ఆహ్, అంటే నాకు పేరు ఎత్తట్లేదు గదా! అని చెప్పి లైట్ తీసుకుంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ కార్పొరేట్ వరల్డ్‌లో కెరీర్ అనేది ఎదగాలి అంటే చాలా మంది అసలు ఏమి అటెండ్ అవ్వకుండా ఉంటారు. అలా చేయకుండా ఖచ్చితంగా ఏంటి అంటే అటెండ్ అయినా గాని యాక్టివ్ ఉండరు. అట్లా కాకుండా ప్రోయాక్టివ్ ఉండాలి. ఓకే. రైట్. సో అండ్ సో పర్సన్ వర్కింగ్ చేస్తున్నాడని చెప్పి ప్రోయాక్టివ్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి సేయింగ్ యెస్ టు ఆల్. సేయింగ్ నో టు ఆల్. ఏదైనా వర్క్ చెప్పి ఏ వర్క్ ఇచ్చినా గాని చేసేస్తా. కంప్లీట్ చేసేస్తా. నేను చూసుకుంటా అనేది ఎప్పుడు అనకూడదు. అలా అని చెప్పి అన్నిటికి నో చెప్పకూడదు. కొంచెం ఇక్కడేంటి అంటే డిప్లొమాటిక్‌గా పరిస్థితి ఏంది? మనకెంత వర్క్స్ ఆల్రెడీ ఇచ్చిన టాస్క్‌లు ఎన్నున్నాయి? ఆ టాస్క్‌లను బట్టి మనం ప్లాన్ జేసుకోవాలి. ఒకవేళ టాస్క్‌లు ఎక్కువున్నాయనుకోండి, రైట్? టాస్క్‌లు ఎక్కువున్నాయనుకో సో అండ్ సో నేను ఆల్రెడీ టాస్క్‌లు కంప్లీట్ చేస్తున్నాను. మీరిచ్చిన వర్క్ చేస్తాను. కొంచెం నాకు టైం గావాలి. కంప్లీట్ జేసిన తర్వాత అది చేస్తాను. లేకపోతే ఇది డిస్టర్బ్ అయిద్ది. లేకపోతే ఏమవుతదంటే అన్ని టాస్క్‌లు ఇచ్చేస్తారు. యెస్, యెస్. చేస్తాం అని జెప్తారు. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ఇది ఏది కంప్లీట్ చేయలేకపోతే అన్నీ ఒకటేసారి వచ్చి మీద పడితే బర్డెన్ పెరుగుతది. కాబట్టి ఏది చేయనప్పుడు మీరు ఏది చేయలేదు. ఇన్ని టాస్క్‌లు ఇచ్చాము అనే కాన్సెప్ట్ కాకుండా ఏది టాస్క్ ఇచ్చినా చేయడయ్యా ఆయన. ఇలాంటి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఎళ్తది. అలా ఎళ్ళకుండా చూసుకోవాలి మనం. సో, సేయింగ్ యెస్ టు ఆల్ ఇది కూడా మంచిది కాదు. సేయింగ్ నో టు ఆల్ కూడా మంచిది కాదు. సో, దీన్ని బట్టి డిప్లొమాటిక్‌గా మన పరిస్థితిని బట్టి ఒకవేళ రాదనుకోండి రాదని చెప్పండి. రాదు కొంచెం నేను చూసి నేర్చుకొని చేయాల్సి ఉంటుంది. టైం పడతది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అంటే మనోళ్ళు ఏమనుకుంటారు ఎక్స్‌పీరియన్స్ అంటే ఏది అడిగినా గాని తెలియాలా అని. 100% నాలెడ్జ్ అనేది ఏ ఎవ్వరికి గూడా 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికి గూడా ఉండదు. ఆల్‌మోస్ట్ మాక్సిమం ఎంత నేర్చుకున్నా గాని 30, 40% ఏది చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒక డొమైన్, ఒక టెక్నాలజీ మీద.
అది కూడా ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ టెక్నాలజీ అనేది, ఏ టెక్నాలజీ అయినా కానీ. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. తెలియకపోతే ఓకే తెలీదు, కానీ మరీ బేసిక్స్ కూడా తెలియవు అని చెప్పకండి మళ్ళీ. అది కూడా ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది. సో ఇదొకసారి సేయింగ్ నో టు ఆల్, సేయింగ్ ఎస్ టు ఆల్ కూడా మంచిది కాదు. ఓకే. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వెళ్ళి కనీసం వాళ్ళు అవతలతో కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడతారు. సో రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా బేసిక్ కమ్యూనికేషన్ లేక కంపెనీ నుంచి బయటకు వచ్చేసారు. బేసిక్ కమ్యూనికేషన్ అంటే అసలు మినిమం కమ్యూనికేషన్ అంటే ఫ్లూయెంట్గా చాలా ఇంగ్లీష్ లేకపోతే యుఎస్ యూకే వాళ్ళగా చాలా ఫ్లూయెంట్గా ఉండమని కాదు. మీరు కమ్యూనికేట్ చేసింది ప్రాపర్గా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, ఇంకొక మిస్టేక్ ఉన్నా పర్లేదు. సో మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా మందికి అది అర్థమవుతుందా లేదా అనేది అది అంటే మీకే తెలియాలి. ఇంకా ఎంతవరకు మీరు మరి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన వాళ్ళు అడుగుతారు, ఇంగ్లీష్ బాగానే ఉంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఎలా నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ అనేది మన చిన్నప్పటి నుంచి ఎల్కేజీ, యూకేజీ, 1, 2, 3, 4 అన్ని క్లాసుల్లో తెలుగు మీడియం అయినా కానీ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనం వాడుతున్న ఫోన్లో అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. గూగుల్లో ఆల్మోస్ట్ మనం ఏ పేరు చదవాలన్నా ఇంగ్లీష్లో చదువుతాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడు ఆ పదాలు వాడం కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే నాకు ఇంగ్లీష్ రాదేమో అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇంగ్లీష్ మూవీస్ అనేది చూడండి, సబ్ టైటిల్స్ అట్లా యూస్ చేసి చూస్తూ ఉండండి, అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ అలా వింటూ ఉండండి. డెఫినెట్గా ఏంటి అంటే మీకు ఫ్లూయెంట్ అనేది వస్తుంది. అండ్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఇంకొకటి ఏంటి అంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంకొకటి ఏంటి అంటే రీడింగ్ బుక్స్. అంటే మీరు ఏ బుక్స్ అయినా చదవండి, స్టోరీస్ చదవండి, నవల్స్ చదవండి, ఏదన్నా మంచి ఇన్స్పైరింగ్ ఉండే బుక్స్ చదవండి. డెఫినెట్గా బుక్స్ చదివేటప్పుడు మీకు కొత్త కొత్త వర్డ్స్ అనేవి తెలుస్తుంటాయి. ఆ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకొని ఒక నోట్స్లో నోట్ చేసుకోండి. బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ అండి. ఎంత మంచిగా నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్ అంత మంచిగా నేర్చుకోవచ్చు. రైట్, అదొకసారి చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది నాకు గుర్తుంటుందిలే, మీటింగ్ అటెండ్ అయ్యారు, నాకు గుర్తుంటుందిలే, కేటీలో ఉన్నారు, నాకు గుర్తుంటుందిలే, ఈరోజు టాస్క్లు ఇచ్చారు, నాకు గుర్తుంటుందిలే. కానీ ఇది రాంగ్ వే. చాలామంది ఏం చేస్తారంటే గుర్తుంటుందిలే అని వదిలేస్తారు. కానీ నోట్ చేసుకోవాలి ప్రతి టాస్క్ని. ఒకవేళ బుక్ యూజ్ చేయకపోతే అట్లీస్ట్ ల్యాప్టాప్లోనో నోట్ చేసుకోవాలి. కానీ బుక్ యూజ్ చేస్తే డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతి వర్క్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ టాస్క్ ఇచ్చారా, నాకు ఈ టాస్క్ ఇచ్చారు, ఇది డెడ్ లైన్, రాసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది కెరీర్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. ఈ 5 థింగ్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. చాలా మైనర్ థింగ్స్ అయి ఉండొచ్చు ఇవి, కానీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్రెషర్ అంటే వేరే, ఫ్రెషర్ అంటే కొంత కమ్యూనికేషన్ అట్లా ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉండాలి కమ్యూనికేషన్ అని. మరీ ఫ్లూయెంట్ అవసరం లేదు. అట్లీస్ట్ వీ షుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ వాట్ వీ హ్యావ్ డన్ ద వర్క్. మనం ఏం వర్క్ చేసామో వి నీడ్ టు కమ్యూనికేట్ అనమాట. సో అండ్ సో నేను వర్క్ చేశానని చెప్పి అట్లీస్ట్ మీరు వాళ్ళకి చెప్పగలగాలి. రైట్, ఇది ఒకసారి ఆలోచించండి. So thank you guys. This is Raj signing off, CVC Guidance Private Limited, one-stop solution for all the oriented courses. Thank you.